ఏ ఛానల్ విలేకరులు ఉన్నారు? వాళ్ళు కేటీవీ ఒకటి. ఓకేనా? మీరు ఓకే అంటేనే చెప్తారు. కేటీవీ తిలక్ నగర్ కడప తాలూకా పిఎస్ లిమిట్స్లోని తిలక్ నగర్లో వాదనపల్లి నూర్జహాన్ అనే ఆమె సన్ రైజ్ ప్రే ఎలిమెంటరీ స్కూల్ నడుపుతూ ఉంది. అంటే 3వ తరగతి నుంచి 3వ సంవత్సరం పిల్లల నుంచి 5వ సంవత్సరం పిల్లల వరకు ఒక స్కూల్ నడుపుతూ ఉంది. ఈమెను గత కొంతకాలం నుంచి ఒక 5 మంది వ్యక్తులు బెదిరిస్తూ ఉన్నారు. మాకు డబ్బులు ఇస్తే కనుక మీ గురించి బయట మాట్లాడమని చెప్పి. వాళ్ళల్లో 2 విద్యార్థి నాయకులు ఉన్నారు. వాళ్ళ పేర్లు జగన్మోహన్ నాయక్ అండ్ నాగిపోగు ఓబయ్య, వయసు 34 సంవత్సరాలు. తర్వాత వీళ్ళు మేము యూట్యూబర్స్ అని చెప్పినారు. తర్వాత విలేకరులమని చెప్పుకున్నారు. వాళ్ళల్లో ఒకరు వచ్చేసి కేటీవీ అని చెప్పి, ఒకరు A1 న్యూస్ రిపోర్టర్ అని చెప్పుకున్నారు. ఆమె దగ్గర నుంచి ఆమెను బెదిరించి బలవంతంగా ఆమె దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసినారు. దానికి తోడు కొంత అమౌంట్ ఫోన్పేలో కూడా వేయించుకున్నారు. ఆమె నిన్నటి దినం వచ్చి కంప్లైంట్ చేసింది. కంప్లైంట్ చేస్తే ఆ మేరకు కడప తాలూకా పిఎస్లో కేసు రిపోర్ట్ అయింది. తర్వాత వాళ్ళను నిన్ననే అరెస్ట్ చేసినాం. నిన్న రాత్రి అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి కూడా పెడుతున్నాము. ఇట్లా ఎవరైనా కానీ ఫేక్ ప్రచారం చేసుకొని డబ్బులు కనుక డిమాండ్ చేస్తే ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేయవలసిందని మీ పత్రికా విలేకరుల ద్వారా కోరుకుంటున్నాము. ఓకే. యూట్యూబర్లు అందరూ యూట్యూబర్లనే చెప్పుకున్నారు. వాళ్ళలో మాత్రం ఒకరు కేటీవీ అని, ఒకరు A1 న్యూస్ రిపోర్టర్ అని చెప్పుకున్నారు. వాళ్ళల్లో సుంకు శ్యాంప్రసాద్ అనే అతను కేటీవీ అని చెప్పి, చౌడవరం విజయసాయి అనే అతను A1 న్యూస్ రిపోర్టర్ అని చెప్పినారు. వాళ్ళ దగ్గర మనకు వ్యాలిడ్ ఐడి కార్డులు ఉంటాయి కదా, అక్రిడేషన్ కార్డులు, అవి అయితే ఏం చూపలేదు వాళ్ళకు కూడా. అయితే అక్కడ ఉన్న పబ్లిక్ పేరెంట్స్ వచ్చింటారు కదా, వాళ్ళు నిలదీసేటప్పటికి వీళ్ళు బయటికి అక్కడనే పడేసి కెమెరాలు అంతా అక్కడనే వదిలేసి వచ్చేసినారు. అవి కూడా సీజ్ చేసినారు. వాళ్ళ దాంట్లో 2000 రూపాయలు ఫోన్పేలో కూడా వేసినారు. అది కూడా బయటికి తీస్తున్నాము. ఆ ఫోన్పే రికార్డు కూడా, అది కూడా కేసులో సాక్ష్యంగా పెట్టారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ జి రమణయ్య, ఎడిటర్, కడప వార్త.